హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిష్ర కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా బూరెలు వేసేసుకోవచ్చండి. అది పిండి రుబ్బే పని లేదు. ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా బూరెలు తినాలంటే పప్పు నానబెట్టాలి, రుబ్బాలి, దాన్ని తీయాలి. అబ్బో పెద్ద ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనకి ఎప్పుడైనా తినాలనుకుంటే ఇన్స్టెంట్గా మనం బూరెలు వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రసాదం బూరెలు కాబట్టి మనం ప్రసాదం చేసుకోవచ్చు. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో 1 గ్లాస్ పంచదార, 1 యాలక్కాయలని 2 యాలక్కాయలు శుభ్రంగా నలకొట్టుకొని అందులో వేసేసుకోండి. స్మెల్కి బాగుంటుంది. మొత్తం వాటర్ అంతా కూడా తెల్ల కాగిన తర్వాత 2 గ్లాసులు వాటర్కి 1 గ్లాస్ కరాచీ నూకను కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. మధ్యలో అయితే ఉండలు చుట్టేస్తుంది కాబట్టి కరాచీ నూకను కంటిన్యూస్గా ఎక్కడ ఆపకుండా మొత్తం కలిపేసి కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఇంత పలచగా ఉంది అవ్వదేమో తిక్కగా అనుకుంటే మరీ మనం మొత్తం అంతా అయిపోయేదాకా చేసేస్తే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే ఏంటంటే మనకి బూరెలోకి అంత టేస్ట్ అనిపించదు. ఇదిగోండి ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఉండగానే ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీనికి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని కొంచెం చిన్న చిన్న ఉండల కింద పూర్ణాలు చేసుకుంటాం కదండి బూరెల్లోకి, సేమ్ అలానే చేసేసుకొని ఈ పూర్ణాలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయంటే నాకు కామెంట్ చేయండి. చెప్పడానికి ఇన్స్టెంట్ బూరెలైనా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఆ బూరెలకి ఏమాత్రం తీసిపోవు. మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది. కానీ బాబోయ్ పప్పు నానబెట్టాలి, మళ్ళీ దాన్ని పెద్ద ప్రాసెస్ 1 డే హాఫ్ డే అంతా పట్టేస్తుందని చెప్పి స్కిప్ చేసేస్తాం కదా. కానీ పప్పు రుబ్బే పని లేకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసేసి మీరైతే ఉండ్రాలన్నీ చేసేసుకొని నేను చక్కగా పక్కన పెట్టేసుకోండి. కదా మొత్తం మనకి ఉండ్రాలన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. తోపుకైతే మనకి మైదా పిండి కావాలి. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటాం కదండి, ఆ మైదా పిండి తీసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం ఉండ్రాలన్నీ కూడా మనం ఉండలు చేసేసుకొని చిన్న చిన్న ఉండలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి దీనికి ఆల్ పర్పస్ మైదా పిండి కావాలి. మైదా పిండి 2 గ్లాసులు తీసుకోండి. మనకి 2 గ్లాసులు తీసుకుంటే ఏంటంటే కొంచెం తోపు ఎక్కువ ఉండాలి కదా, దానికోసం దీన్ని పంచదారతో వేస్తామండి, బెల్లంతో వేయం. 1/2 గ్లాస్ పంచదార వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రసాదం మనకి తీపి వస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా తీపి ఎక్కువైపోయినా మనం తినలేం కాబట్టి 1/2 గ్లాస్ షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీని కొంచెం పలచగా కలుపుకొని, మరీ పలచగా కాదు అలాగని మరీ తిక్కగా కాదు, కొంచెం మీకు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కొంచెంగా కలుపుకుంటే మనం లైక్ బూరెలతో ఎలా అయితే కలుపుకుంటామో మినప్పప్పు వేసుకొని మనం కలుపుకుంటాం కదండి, సేమ్ కన్సిస్టెన్సీని ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఈ ఉండలన్నీ ఉన్నాయి కదండి, మనం పూర్ణాలు చేసుకున్నాం కదా ప్రసాదం పూర్ణాలు, వాటిలన్నిటిలో పిండిలో వేసేసుకొని ఒకటి వేసేసుకోవడమేనండి. మనం బూరెలు చేసిందే కదా, తెలిసిందే కదా మనం పూర్ణాలు ఇంకా బూరెలు రౌండ్ చూసి వేసేసుకోవడమే. చాలా చక్కగా చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా, అస్సలు మీకు సాగుతాయేమో ఇదని ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బూరెలు. ఇంకొకటి ఏంటంటే తెల్లగానే ఉంటాయండి, బ్రౌన్ కలర్లోకి రావు. ఎందుకంటే మనం యూస్ చేసేది పంచదార వేస్తున్నాం. లేదు మాకు పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. మీరు తోపులోకి పంచదార బదులు బెల్లం యూస్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ ఇదేనండి. అయితే తోపులోకి బెల్లం వేసుకొని సేమ్గా కలిపేసుకొని వేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా మొత్తం ఇదిగోండి బూరెలు అయితే మొత్తం అన్నీ వేసేసుకొని చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా హెల్దీ అయిన ఫుడ్, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా ట్రై చేసుకొని తింటుంటే ఆహాహా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇంతేనండి, మనకైతే బూరెలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.